హాయ్ వెల్కమ్ టు యూటీవీ. మీరు సోషల్ మీడియాలో పెట్టే ఒక ఫోటో, ఒక వీడియో లేదా ఒక స్టేటస్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల కంట్లో పడుతుందా? ఇటీవల చాలా మందిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇదే. సోషల్ మీడియాలో ఒక మాట బలంగా వినిపిస్తుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, బ్యాంకు వివరాలు నేరుగా చెక్ చేస్తుందట. ఇది నిజమా లేదా కేవలం భయాన్ని పుట్టించే రూమర్ మాత్రమేనా? వాస్తవాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్లలో మన లైఫ్ స్టైల్, ప్రయాణాలు, ఖర్చులు అన్నీ బయటపడతాయి. అందుకే చాలా మందికి ఒక సందేహం, ఇవన్నీ ప్రభుత్వం గమనిస్తుందా? ఈ చర్చకు కారణం ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ప్రవేశపెట్టిన సెక్షన్ 247. ఈ సెక్షన్ ప్రకారం పన్ను ఎగవేతపై స్పష్టమైన అనుమానం ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ డేటాను ఉపయోగించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది అన్లిమిటెడ్ పవర్ కాదు. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం, ఈమెయిల్స్ చదవడం లాంటివి జరగవు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కోర్టు అనుమతి, స్పెసిఫిక్ కేసు, స్పష్టమైన ట్యాక్స్ ఎవిడెన్స్ అనుమానం, ఈ మూడు ఉన్నప్పుడే డేటా యాక్సెస్ చేయగలదు. రొటీన్గా ప్రతి ఒక్కరి అకౌంట్ చెక్ చేయడం అనే విషయం లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి తక్కువ ఆదాయం చూపిస్తూ సోషల్ మీడియాలో ఖరీదైన కార్లు, విదేశీ ట్రిప్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ చూపిస్తే అది ఇన్వెస్టిగేషన్లో ఒక సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్గా మాత్రమే ఉపయోగపడుతుంది. అంతే తప్ప అదే ఆధారంగా చర్యలు తీసుకోరు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ప్రైవసీ. భారతదేశంలో డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లో ఉంది. ప్రైవేటు డేటాను రక్షించడానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు కూడా ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేయాలి. అంటే వాట్సాప్ చాట్స్ చదవడం, ఈమెయిల్స్ ఓపెన్ చేయడం, ప్రైవేట్ అకౌంట్స్ని గమనించడం, ఇవన్నీ చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా సాధ్యం కాదు. అయితే ఈ రూమర్ ఎందుకు విస్తరించింది? కొన్నిసార్లు క్లిష్టమైన చట్టపరమైన మార్పులు సెన్సేషనల్ హెడ్లైన్స్గా మారిపోతాయి. ఇవి భయాన్ని పుట్టిస్తాయి, కానీ పూర్తి నిజాన్ని చెప్పవు. ముగింపుగా ఒక మాట, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మీ సోషల్ మీడియాపై ఫ్రీ యాక్సెస్ లేదు. చట్టబద్ధమైన ప్రక్రియలో, స్పెసిఫిక్ కేసుల్లో మాత్రమే డిజిటల్ సమాచారం ఉపయోగిస్తారు. అందుకే వైరల్ మెసేజ్లను నమ్మే ముందు ఆలోచించాలి. అధికారిక సమాచారం మీదే విశ్వాసం పెట్టాలి. ప్రైవసీకి చట్టపరమైన రక్షణ ఉంది. పానిక్ అవసరం లేదు. అవగాహన ఉంటే చాలు.